ఇండివిజువల్గా వీళ్ళందరూ క్లాస్ యాక్షన్ సూట్ వేస్తున్నారు. కానీ అది టీజర్ రిలీజ్ తర్వాత మీ మీద వచ్చిన యూట్యూబ్లో వచ్చిన వాట్ ఎవర్ వీడియోస్, ఇప్పుడు అసలు నోబడీ ఈస్ డూయింగ్ ఎనీథింగ్ నెగటివ్ అబౌట్ యూ ఆర్ కన్నప్ప నౌ. See, they can do creative criticism. See, there was a bunch of 4 people who did VFX breakdown ఇచ్చారు. They spoke really nice. Well, actually, they spoke sense. Okay, then I said, okay, reach out to them. ఆ నలుగురిని కూర్చోపెట్టండి, వాళ్ళతో రిక్వెస్ట్ దెమ్, బ్రింగ్ దెమ్ ఆన్ బోర్డ్, లెట్ దెమ్ డూ ద క్యూసీ అన్న. సో వాళ్ళు క్యూసీ చేసిన తర్వాత వాళ్ళతో వీడియో కూడా చేశారు. ఏది వాళ్ళు వన్ ఆఫ్ ద రీజన్స్ పోస్ట్పోన్ అవడానికి కూడా దే డిడ్ంట్ పాస్ ద క్యూసీ. నేను కాదు పాస్ చేయండి, వాళ్ళు పాస్ చేయాలి క్వాలిటీ చెక్. సో దెన్ వి బ్రాట్ దెమ్, దే ఆర్ ద పీపుల్. ఇప్పుడు నేను రేపు ఎల్లుండి ఫైనల్ జెన్యూన్ క్రిటిసిజం, వీళ్ళు ఇలా చేశారేంటి అలా చేశారేంటి అని జెన్యూన్ అంతే. చూడు, ఓకే నువ్వు అంటున్నావు కదా బాగాలేదని, బాగుండే వరకు నువ్వు అలౌ చేయకు, వీళ్ళని సాగుగుట్టన్నా. రివ్యూ రైటర్లు కూడా అలాగే తీసుకెళ్తారు ఫ్యూచర్లో. రివ్యూ రైటర్లు ఏమవుతుందంటే ఐ టెల్ యూ అబౌట్ దాట్. మీ టేస్ట్ వేరే, మీ టేస్ట్ వేరే, మీ టేస్ట్ వేరే. దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ వెబ్సైట్ రాటన్ టొమాటోస్. అక్కడ క్రిటిక్స్ రేటింగ్ ఒకటి ఉంటుంది, ఆడియన్స్ మీటర్ అని ఒకటి ఉంటుంది. దే ఆర్ 2 డిఫరెంట్. దే నెవర్, వెరీ రేర్లీ ఆ రెండు ఒకటి అవుతాయి. ఓకే, మిషన్ ఇంపాసిబుల్ ఆడియన్స్ లవ్డ్ ఇట్ సో మచ్, బట్ ద క్రిటిక్స్ డింట్ లైక్ ఇట్ యాజ్ మచ్ as ద థింగ్. యూ సీ ఇట్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్, యూ సీ ఇట్ ఇన్ అ డిఫరెంట్ లెన్స్. బట్ అన్ఫార్చునేట్లీ మీరని చెప్పట్లేదు, కొన్నిసార్లు కొంతమందివి దట్ పర్సెప్షన్ చేంజెస్ అకార్డింగ్ టు దేర్ ఫేవరెట్ యాక్టర్స్ ఆల్సో. అది కాదని చెప్పలేరు. సో దట్ వేస్ ఆన్ ద థింగ్. సో క్రిటిక్స్ వరకు తీసుకొచ్చే సినిమా చూపించారు, కానీ సినిమా చూపించున్నాం. నేను చెప్తాను, నేను మోసగాలన్న సినిమా సగం మంది ఎవరెవరు వెబ్సైట్ ఓనర్స్ వాళ్ళందరికీ చూపించాను. ఏది 6 months బిఫోర్ రిలీజ్. దే డిడ్ంట్ సే బ్రహ్మానం, దే సెడ్ ఇట్స్ నైస్ బట్ యూ గాట్ టు మార్కెట్ ఇట్ ఇన్ అ వే వేర్ మల్టీప్లెక్స్ ఆడియన్స్కి బ్రహ్మాండంగా రీచ్ అవుద్ది, వి ఆల్ అర్థమైంది అన్న. కానీ ఆ సినిమా ఆడదని నాకు ఎప్పుడు తెలిసింది, తిరుపతిలో ప్రమోట్ చేస్తున్నాను సినిమాని, రేపే సినిమా రిలీజ్. నేను జనాల మధ్య నుంచి వెళ్తున్నా, నన్ను ఇక్కడి నుంచి ఒక 50 మీటర్లు నడవడానికి లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. హోమ్ ఏరియా, జనాలందరూ పైన పడారు. ఒక్క సెకండ్గా అందరినీ చూస్తుంటే ఐ రియలైజ్డ్ ఐ డెంట్ మేక్ ద మూవీ ఫర్ దిస్ ఆడియన్స్. పోయింది, వీళ్ళు రేపు వచ్చి వీళ్ళందరూ నన్ను తిట్టుకుంటారు, రేపు వీళ్ళకి అర్థం కాదు ఇది అనేది. దట్ వాజ్ వాట్. నాకు ఇప్పుడు ఏంటంటే ఎదుగులో పేరు కూడా చెప్పేస్తాను, నన్ను 50 మీటర్లు వెళ్ళడానికి లాఠీ చార్జ్ చేశారా, రేపు ఇది కట్ చేసి మీ వేస్తాను, ఇది కట్ చేసి మీ వేస్తాను. వాళ్ళు వేస్తారా లేదా మీరే వేసేటట్టు వీడియోస్ చేస్తారు, వీడియోస్ చేయం. కానీ సార్ ఇప్పుడు మొన్నటి వరకు థియేటర్లు బంద్ అనే ఇష్యూ ఒకటి నడిచింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ఈ ముగ్గురు కాస్త వార్ అట్మాస్ఫియర్ కనిపించింది. అలాంటి టైంలో హీరోలు ఎవరు బయటకు వచ్చి మాట్లాడరండి సార్. ఇది ఈ టాపిక్ మాకు సంబంధం లేదు కదండి సార్. థియేటర్ వ్యవస్థ థియేటర్ రాకపోతే ఇబ్బందులు. ఇప్పుడు మా దగ్గర ఉన్న బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో చెప్తాను. నా దగ్గర పెద్ద మా హీరోలు పెద్ద హీరోల దగ్గర నుంచి మా ఆల్ ద 10-15 హీరోస్ చేసేది, సంవత్సరానికి మినిమం వి ఆల్ షుడ్ కమ్అట్ విత్ 1 ఫిలిం. మినిమం 1 ఫిలిం వచ్చినప్పుడు రొటేషన్ ఉంటుంది థియేటర్స్లో. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ వాట్ వీ హీరోస్ ఆర్ డూయింగ్. ఓకే, బట్ అగైన్ మమ్మల్ని డైరెక్ట్గా బ్లేమ్ చేయడానికి కుదరదు. సరే, నేను సార్ అక్షయ్ కుమార్ గారు లాగా ప్రతి ఒక్కరు ఓన్లీ 60 days ఇస్తాను, 70 days ఇస్తాను, మీరు లేకపోతే 100 days ఇస్తాను, మీరు చేసుకోండి, 365 రోజుల్లో 200 రోజులు 2 సినిమాలకి ఇచ్చేస్తాను నేను, మీరు చేసుకోండి. ద డైరెక్టర్స్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్, ద ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. ఓకే, రెండోది థియేటర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూషన్, దే ఆర్ 2 different థింగ్స్. ఓకే, దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు ఆ సెక్టర్ని, అది మీకు తెలిసిందే. ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్ టు ఆల్ ఆఫ్ ఇట్. నేను ఆ నలుగురు అన్ను, ఆ థియేటర్ లిస్ట్ ఒకసారి వచ్చింది, ముగ్గురు ఉన్నారు, దే కంట్రోల్ ఇట్. ఓకే, దాని గురించి మాట్లాడేటప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను దాని గురించి ఎలాబరేట్గా మాట్లాడానంటే కొన్ని మిస్కన్స్ట్రక్ట్ అవుతుంది, అండ్ దట్ లీడ్స్ టు మిస్కమ్యూనికేషన్. నా సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను, అప్పుడు దాకా ఐ డోంట్ వాంట్ ఎనీ కాంట్రవర్సీస్. వాళ్ళందరూ హెల్ప్ కావాలి నాకు సినిమా రిలీజ్కి. కానీ ఇది హీరో డ్రివెన్ ఇండస్ట్రీ. ఎస్, హీరో తలుచుకుంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. రైట్ నౌ ఇప్పుడు ఉన్నది ఏంటంటే హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి, ఎక్కువ సినిమాలు చేసి ఎక్కువ రిలీజ్లు అయితే థియేటర్లు సర్వైవ్ అవుతాయి.
then we have to talk about the problems of theatres. But theatresకి ఫీడింగ్ అనేది ఫోర్మోస్ట్ థింగ్ ఇప్పుడు. ద బిగ్గెస్ట్ మిస్టేక్ వీళ్ళందరిలో చేసేది ఏంటంటే అసలు ఇండస్ట్రీ అనేది సర్వైవ్ అవుతుంది అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, నాట్ హీరో, నోబడీ ఎల్స్. ఓకే, మీ హీరోస్ ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంటల్. ప్రొడ్యూసర్ అన్నవాడు లేకపోతే ఫిలిం ఇండస్ట్రీ అనేది లేదు. డబ్బులు పెట్టేవాడు అతను ముందు స్ట్రాంగ్ అవ్వాలి. అతను స్ట్రాంగ్ అయితే కానీ ఇండస్ట్రీ బాగుపడదు. ద ప్రొడ్యూసర్స్ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ దే షుడ్ స్టాండ్ టుగెదర్. అప్పుడే బాగుపడుతుంది. మీ హార్డ్ డిస్క్ దొరికిందా? లేదు, దాంట్లో అవసరం లేదు కదా. లేదు, బ్యాకప్ ఉంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే పైరసీ అని మీరు పైరసీ అవుతుంది అన్న ఒకే ఒక రీజన్ తప్ప. బట్ ఇవాళ రోజుల్లో పైరసీ అయితే విత్ ఇన్ సెకండ్స్లో ఎక్కడి నుంచి పైరసీ అయింది అన్నది వచ్చేస్తుంది కదా. అది రిలీజ్ చేసే వాళ్ళకి తెలిస్తే చాలు. అది ఒకవేళ పైరేటెడ్గా రిలీజ్ చేయాలనుకున్న వాళ్ళకి కదా సార్ వాళ్ళు ఇక్కడ. ఐ హోప్ అది 300 కోట్లు 400 కోట్లు పెట్టి ఒక సినిమా చేస్తే కీలకమైన విఎఫ్ఎక్స్ది ఒక కొరియర్లో పంపడం ఏంటి? సో అదేంటంటే ద బ్యాక్ స్టోరీ ఈజ్ బిగర్. అది ఓన్లీ మీ కొరియర్లో అది పోలీస్ కంప్లైంట్లో ఏముందో అది మీరు రాసుకున్నారు కానీ. సో ఐ టెల్ యూ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్. హైవ్ అన్న కంపెనీ ముందు ఆన్లైన్లో దే సెంటెడ్ టు ద డిఐ స్టూడియో. ఓకే, ఫస్ట్ పాస్ పంపించినప్పుడు జిటర్స్ వచ్చాయి. సెకండ్ పాస్ పంపించినప్పుడు దే వర్ ఫైన్ విత్ ఇట్. బట్ ఒకవేళ మళ్ళీ ఏమైనా వీళ్ళు ఇంటెప్త్గా చూసినప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని మమ్మల్ని అడగకుండా, ఎవరిని అడగకుండా ఒక హార్డ్ డ్రైవ్ ఆ కంపెనీ వాళ్ళు కాపీ చేసి పంపించారు. బ్యాకప్ లాగా పంపించింది ఏంటి, మా ఆఫీస్ అడ్రస్కి కూడా పంపలేదు. ఈ ఆఫీస్ అడ్రస్ జిఎస్టీ రిజిస్టర్డ్ అడ్రస్కి పంపించారు. జిఎస్టీ రిజిస్టర్డ్ అడ్రస్ ఏంటి, నాన్నగారి ఇల్లు ఫిలిం నగర్లో ఉండేది. అక్కడే మా అందరు కొరియర్లు వస్తే ఎవరెవరు ఇంట్లో నుంచి మేనేజర్లు వెళ్ళి తీసుకుంటారు అక్కడ. ఎందుకంటే ఆ ఇంట్లో ఇప్పుడు ఎవరు ఉండట్లేదు కాబట్టి. నాన్నగారు అప్పుడప్పుడు ఉంటారు, అది ఇది. ఇప్పుడు అక్కడేమైంది, నాన్నగారు ఎందుకంటే జల్పల్లో ఉంటారు. ఇప్పుడు ఇదేమైంది, ఇక్కడికి వచ్చేసరికి ఒక రఘువన్ అతను చూసి చరిత అని ఆవిడకి ఫోన్ చేసి ఇలాగ 24 ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ పైన ఒక కొరియర్ వచ్చింది. అది ఇమీడియట్గా మాకు పంపించేసి, వాళ్ళు దేంట్లో బుక్ చేశారు, ఎలా పంపించారు, ఆవిడ దగ్గరికి వెళ్ళింది ఏంటి, అది ఎక్కడంటే మనోజ్ గారి ఇల్లు. అది వీళ్ళిద్దరూ అక్కడే పనిచేస్తారో అక్కడే ఉంటారు. ఐ డోంట్ నో, ఆ క్లారిటీ ఇంకా రాలా. సో మాకు తెలిసిన వెంటనే ముందు అడిగాం హార్డ్ డ్రైవ్ ఇచ్చి పంపించేసేయండి అని. లేదు అన్నారు. సరే పంపించలేదు, వెరీ గుడ్. పోలీసులకు చెప్పాను సార్, మీకు చెప్తే ఒక మాట ఇచ్చేస్తారేమో అమ్మా. ఎఫ్ఐఆర్ బుక్ చేయండి, మేము చేసుకుంటాం. ఎఫ్ఐఆర్ బుక్ అయిన 5వ రోజుకి మీడియాకి తెలిసింది, దానికి ముందు తెలియలా. సో దాని తర్వాత దెన్ ఇట్ వెంట్ ఆన్. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు. పోలీస్ హ్యాస్ ద ఎంటైర్ థింగ్. అది అయితే ఇప్పుడు నేను ఈరోజు కానీ తప్పు చెప్పాను అనుకోండి, ఇఫ్ వాట్ ఎవర్ ఐ సెడ్ ఇస్ రాంగ్, రేపు నేను చెప్పిన పేర్లు వాళ్ళు నన్ను సూ చేయొచ్చు, మనోజ్ గారు నన్ను సూ చేయొచ్చు, ఎనీబడి కెన్ డూ ఇట్. వాళ్ళ దగ్గరే ఉంది, బట్ వీ నో వేర్ ఇట్ ఈస్. సో పోలీసులకి చెప్పేసాం. ఐఎమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ విత్ ద పోలీస్ థింగ్, దే విల్ టేక్ కేర్ ఆఫ్. కానీ అందులో ప్రభాస్ గారి సీన్లు ఉన్నాయి కదా. అంటే దట్ ఈస్ పాస్వర్డ్, ఎనీ హార్డ్ డ్రైవ్ టుడే గోయింగ్ అవుట్ పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఉంటుందండి. ఓకే ఓకే. ఉన్నప్పుడు బట్ ఎనీథింగ్ మీ ఫోన్ కూడా బ్రేక్ చేయాలని 99% సేఫ్ ఎనీ ఫోన్స్. దర్ ఇస్ దిస్ పాయింట్, దర్ ఇస్ 1% ఛాన్స్ వేర్ యూ కెన్ బ్రేక్ ద ఎనీ పాస్వర్డ్. సో ఆ ఫియర్తో వీఆర్ అఫ్రేడ్ దట్ వీళ్ళు ఆన్లైన్లో పెడతారన్న ఒకే ఇది. కానీ ఇంత నీచానికి కూడా దగ్గర జరగకుండా ఉంటే చాలు. ఇట్స్ అన్ఫార్చునేట్. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీరందరూ వచ్చిన దానికి ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ ఫర్ కన్నప్ప. ఇట్స్ కమింగ్ అవుట్, a labor of pain, and it's more my baby. ఇది మా బిడ్డను తీసుకొచ్చి 27వ తేదీ ఎనీ రివ్యూవర్ ఆర్ ఎనీ జర్నలిస్ట్ కెన్ లెండ్ దేర్ హ్యాండ్ టిల్ ద మూవీ రిలీజ్. ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ మూవీ రిలీజ్ ఇట్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఆడియన్స్ ఓన్లీ. అంతే కదా, అక్కడ దాకా అడిగా నేను. దాని తర్వాత మీరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మీరు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. సినిమా కంటెంట్ విల్ టాక్. నీడ్ యువర్ హెల్ప్ అంటే అంతకన్నా జనాలకి వెళ్ళేది. ఐ డెఫినెట్లీ నీడ్ ద మీడియా హెల్ప్. జనాలకి వెళ్ళేది మధ్య తీసుకురావడం వరకు మీడియా కెన్ డూ సమ్ 100%. అదే up to that all it will help. Media can do some favor as long as there's no negative news, all positive news, it will help. So I think till now no negative news on Karnappa. That's all because of Shivalila ante. Okay, thank you so much Andy. Thank you very much. Thanks. Thank you.